పార్టీ ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ కు అనుకూలంగా తీర్పు వస్తుందని ఖచ్చితంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు ఎమ్మెల్సీ కవిత. జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు స్టేషన్ గణపూర్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ సరిగ్గా లేదని కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొస్తే దాన్ని కనుమరుగు చేశారన్నారు. జై బీఆర్ఎస్, జై జై తెలంగాణ, జై జై కేసీఆర్, జై జై బీఆర్ఎస్. ప్రధానంగా మన ఆలేరు, భువనగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా కరువుతోని అల్లల్లాడినటువంటి ప్రాంతాలు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు నీళ్ళు ఎట్లా రావాలి అని అనేక రకమైనటువంటి ఆలోచన చేసుకొని ఇబ్బంది పడి ఎంతో గోసపడ్డటువంటి ప్రాంతం. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎస్ఆర్ఎస్పి కాలువను, కాకతీయ కెనాల్ నీళ్లను మొత్తం చివరికంటా కూడా తీసుకెళ్ళడానికి ఉమ్మడి నల్గొండలో నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది మీ అందరికీ కూడా తెలుసు, కాళేశ్వరం ద్వారా. అదే ఇవాళ కాళేశ్వరం నుండి అనేకమైనటువంటి చెరువులు మనం ఏవైతే రిపేర్ చేసుకున్నామో వాటిని కూడా చాలా జిల్లాల్లో చెరువులు లింకేజ్ చేసుకొని ప్రతి గ్రామంలో కూడా ఎండాకాలంలో కూడా చెరువులు నిండా నీళ్లు ఉండేటట్టు, ఆ నిండా నీళ్లు ఉన్నటువంటి చెరువులలో చక్కటి చేప పిల్లలు ఉండేటట్టు అద్భుతమైనటువంటి వాతావరణాన్ని 10 సంవత్సరాల్లో తెలంగాణలో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. కానీ గత 1 సంవత్సర కాలంగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఒక కన్స్ట్రక్టివ్ పని మొదలుపెట్టినామో అది పాఠశాలలు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు కావచ్చు, యువ మిత్రులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వికలాంగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ ఏ అంశాలైనా కూడా వాటిని ఇంకా మెరుగ్గా చేస్తామని మాటలు చెప్పి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మెరుగ్గా చేయడం మాట పక్కన పెడితే ఉన్నటువంటి అన్నిటిని కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మీ కళ్ళ ముందే మనం చూడడం జరిగింది. ఎన్నో హాస్టళ్లలో ఇవాళ పిల్లలు వాళ్ళు పెట్టేటటువంటి అన్నం తినలేక చనిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 60-65 మంది పిల్లలు ఇవాళకి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలనలో చనిపోయినటువంటి పరిస్థితి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎంతోమంది ఆడపిల్లలు, మగపిల్లలు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే రాంగ తోవల నేను మన జనగాం పట్టణంలో నుంచి వస్తూ ఉంటే ఒక పాఠశాలను చూసి రావడం జరిగింది. అంతకుముందు కేసీఆర్ గారు మన ఊరు మనబడి అన్న పథకంలో 70 లక్షల రూపాయలు మంజూరు చేసి 2 స్లాబ్లు వేసి పెడితే మరి ఇవాళ సంవత్సరంన్నర అవుతుంది, 14 నెలలు అవుతుంది, ₹1 విడుదల చేయకుండా పేరు మార్చి మేము అమ్మ ఒడి పథకంలో తీసుకుంటున్నాం ఈ పాఠశాలను చెప్పారు. కానీ ₹1 బిల్లు ఇవ్వకపోతే ఇవాళ ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కలిసి చందా వేసుకొని ఒక షెడ్డు నిర్మాణం చేసి 3 తరగతి గదులు కట్టుకొని అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పేటటువంటి పరిస్థితి. ఇటువంటి దుస్థితి తెలంగాణలో చూస్తామని నిజంగా అనుకోలేదు. తెలంగాణ తెచ్చుకున్నదే అందరూ బాగుండాలి, గ్రామ స్థాయి వరకు కూడా అభివృద్ధి బాగుండాలని తెచ్చుకున్నాం. కానీ ఇవాళ ఒక్కొక్కటి ఆ ఎగ్జాంపుల్ చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. ఇవాళ రైతుల పరిస్థితి ఎట్లుందండి? రైతు భరోసా వచ్చిందా? నిన్న 1 ఎకరానికి రేపో 2 ఎకరాలకు వేస్తామని చెప్తే రైతులేమన్నా పిచ్చగల? రైతులకు ఎంత అద్భుతంగా 3వ కంటికి తెలవకుండా వారి గౌరవానికి భంగం రాకుండా కరెక్ట్గా పంట పెట్టుబడి అవసరమైనటువంటి సమయంలో మార్వాడి కాలు పట్టుకునే అవసరం లేకుండా, అప్పు తెచ్చుకునే అవసరం లేకుండా వాళ్ళ అకౌంట్లో వేసి రైతు గుండె మీద చేసుకొని నిద్రపోయేటట్టు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ రైతు మళ్ళా గదే అప్పులు, మళ్ళీ నాకు ఎవరు డబ్బులు ఇస్తారా అని ఎదురుచూపులు, యూరియా బస్తాల కోసం ఎదురుచూపులు, నీళ్లు లేక ఎదురుచూపులు, పంటలు బీడులు అయిపోయి ఎదురుచూపు. ఇవాళ చిన్న పొట్టకు వచ్చేటటువంటి దశకు వచ్చింది, నీళ్లు లేవు, రేపటి నాడు ఏం పరిస్థితి అనే ఆందోళనలో తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఉన్న రైతులు ఇవాళ ఉన్నారు. మరి ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? 14 నెలల్లోనే ఇట్లాంటి విధ్వంసం ఎట్లా జరిగింది? ఈ విషయాన్ని దయచేసి ప్రజలు ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.